కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణ శివారులో 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పి కోటకొండకి చెందిన కమ్మరి దస్తగిరికి చెలిమి గ్రామానికి చెందిన వరలక్ష్మికి 16 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. దస్తగిరి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. దస్తగిరి మద్యానికి బానిసై ప్రతిరోజు భార్యను అనుమానించి వేధించేవాడు. విసిగిపోయిన భార్య, 2 బావమరుదులు దస్తగిరిని కోడుమూరు శివార్లలో తువాల్తో ఉరివేసి చంపేశారని తెలిపారు పోలీసులు. కొద్దిగా బాగా ఇతను కూడా మందు తాగినట్టు లిక్కర్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు సాయంత్రము ఈమె అన్న శేఖరు, వీరేష్ వీళ్ళందరూ పట్టుకొని ఇతన్ని కొట్టారు. కొట్టిన తర్వాత అదే విషయం వాళ్ళ బంధువులకు కూడా తెలిపినాడు అతను. అయితే ఇతను రోజు నన్ను హింసిస్తున్నాడు, ఇతని వల్ల బాధ నేను పడలేకపోతున్నా అని చెప్పి వీళ్ళ భార్య, మృతుడి భార్య ఊరికి పోదాం, పి కోటకొండకు పోదాం అని చెప్పి రాత్రిపూట 10:30కు ఆటోలో ఎక్కించుకొని వీళ్ళ అన్నలైన శేఖరు, వీరేష్ని వెంట పెట్టుకొని అతనికి ఫుల్గా మద్యం తాగించి, అప్పటికే మద్యం తాగింది, ఇంకా మద్యం తాగించి అతను కొంచెం ఎక్కువ మద్యం తాగిన తర్వాత ఈ ఎర్రచందనం గార్డెన్ దగ్గర తీసుకొచ్చి అతన్ని కిందకి దింపి నిందితుడు శేఖర్ దగ్గర ఉన్న టవల్ తీసుకొని అతని మెడకు గట్టిగా బిగించి శేఖరు మరియు నిందితురాలు ఇద్దరు హత్య చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీరేష్ అనే అతను కాళ్ళు గట్టిగా పట్టుకోవడం, ఆ హత్యకు సహకరించడం జరిగింది. కొద్దిగా బాగా ఇతను కూడా మందు తాగినట్టు లిక్కర్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు సాయంత్రము ఈమె అన్న శేఖరు, వీరేష్ వీళ్ళందరూ పట్టుకొని ఇతన్ని కొట్టారు. కొట్టిన తర్వాత అదే విషయం వాళ్ళ బంధువులకు కూడా తెలిపినాడు అతను. అయితే ఇతను రోజు నన్ను హింసిస్తున్నాడు,